వెలుగు వివోఏలు పొదుపు మహిళల సమస్యలపై ఏప్రిల్ 27వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలందరూ పొదుపు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది. వివోఏలకి వేతనాలు పెంచి 7 ఏళ్లు దాటుతా ఉంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 8,000 మాత్రమే చెల్లిస్తా ఉన్నారు. గ్రామ సంఘాల నుంచి చెల్లించాల్సిన 2,000 అందడం లేదు. ఒకవైపున ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచే పని చేయకపోగా వేతన బకాయిలు ఎక్కువగా ఉంటా ఉన్నాయి. 2 నెలలు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం. స్త్రీనిధి ఇన్సెంటివ్స్ 23, 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందించేటటువంటి పని చేశారు. 24, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్త్రీనిధి ఇన్సెంటివ్స్ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. స్త్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశాం. ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ ఒక్క సంవత్సరం అయినా ప్రభుత్వం విడుదల చేసింది. సెల్ ఫోన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. సెల్ ఫోన్లు ఇచ్చారు, రీఛార్జ్ చేయించలేదు. సిమ్ కార్డ్స్ కూడా ఇవ్వలేదు. వెంటనే రీఛార్జ్ చేయించాలి, సిమ్ కార్డ్స్ ఇవ్వాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. హెచ్ఆర్ పాలసీ ఈ రోజుకి దానికి సంబంధించి ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉంది. పాలకులు మారినప్పుడల్లా ఉపాధికి హామీ ఏర్పడతా ఉంది. అక్రమ తొలగింపులు పెరుగుతూ ఉన్నాయి. రాజకీయ వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే వివోఏలందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఏ కారణంతో చనిపోయినా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని అడిగాం. దానికి ఇప్పటికి కూడా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేసినటువంటి పని చేయలేదు. పొదుపు మహిళలందరికీ 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. దానికి సంబంధించి బీమా సంస్థలకి మీరు ప్రీమియం చెల్లించారా లేదా, విధి విధానాలకు సంబంధించి కూడా వెంటనే బహిర్గతం చేయాలని కోరుతా ఉన్నాం. సోవలమ్మన్ డబ్బులు, అలాగే మహిళా మార్టులో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించిన డబ్బులు కూడా పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుతా ఉన్నాం. 10 లక్షలకి వడ్డీ రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ రోజు కూడా 2 ఏళ్ళు అవుతున్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి వడ్డీ రాయితీలు చెల్లించేటటువంటి పని చేయడం లేదు. మరోపక్క పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పారు. మాకేం అభ్యంతరం లేదు. కానీ పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పి మహిళలకి 2 రోజులో 3 రోజులో అరిసెలు, చక్రాలు, జంతికలు ఇట్లాంటివన్నీ తయారు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చి 1 లక్ష రూపాయలు అప్పు ఇచ్చి మరలా అప్పు తిరిగి కట్టాలని చెప్పి అలాంటి వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలు అయ్యారు. 1,00,000 మంది అని ప్రకటన చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళు లక్షాధికారులను చేయాలంటే చెయ్యండి, పారిశ్రామికవేత్తలను తయారు చేయాలంటే చెయ్యండి. కానీ ఈ రకమైనటువంటి బూటకపు పారిశ్రామికవేత్తల్ని, బూటకపు లక్షాధికారులను చేసామని ప్రకటనలు మాత్రం దయచేసి చెయ్యొద్దు. పొదుపు మహిళలకి అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి లోను కావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 6 నెలలకు ముందే లోను కోసం అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వడ్డీ రాయితీలు రావటం లేదు. ఇవి చాలా అన్నట్టు రకరకాల పేరుతోటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి పని జరుగుతూ ఉంది. వీటిని వెంటనే ఆపాలి. అభయహస్తానికి సంబంధించి డబ్బులు తిరిగి చెల్లిస్తామన్నారు, సంతోషం, వెంటనే ఇవ్వాలి. అలాగే స్వావలంబనకు సంబంధించిన అమౌంట్, మహిళా మార్టులో పెట్టినటువంటి పెట్టుబడులు కూడా తిరిగి వాళ్ళకి చెల్లించాలి. అలాగే వడ్డీ రాయితీ డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. 10 లక్షల రూపాయలకి వడ్డీ రాయితీ ఏదైతే ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బీమా సంస్థలకి వెంటనే ప్రీమియం చెల్లించాలని కూడా కోరుతా ఉన్నాం. వివోఏలకి స్త్రీనిధి బకాయి ఇవ్వాలి. అట్లాగే ప్రమోషన్ సౌకర్యాలు ఇవ్వాలి. ఇన్సూరెన్స్ అమలు చేయాలి. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలి. యూనియన్లో ఉన్నారని, యూనియన్ లీడర్లుగా ఉండారనే పేరుతో జిల్లా నాయకుల మీద వేధించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. జిల్లాల్లో పీడీలు వేధిస్తున్నారు, పై స్థాయి అధికారులు వేధిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ వేధింపుల్ని వెంటనే ఆపాలని కోరుతా ఉన్నాం. అలాగే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి జీతాలు జనరేట్ చేసేటటువంటి పని చేయట్లేదు. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ కాదు, సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయీస్. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఒకవేళ మీరు వాళ్ళని 60 ఏళ్ళకే తొలగించాలనేది మీరు అనుకుంటే 60 ఏళ్ళు, 60 నుంచి 62 ఏళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అయ్యో పరిమితిని పెంచింది. మీరు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా మీరు పని చేయండి, జీతాలు మాత్రం ఇవ్వమని చెప్పేది సరైనది కాదు. వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 27వ తేదీన పెద్ద సంఖ్యలో పొదుపు మహిళలు, వివోఏలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధ సంఘం.